వెళ్ళడానికి కాదే నేను ఇక్కడికి వచ్చింది, నిన్ను అనుభవించడానికి. అడ్డం తిరిగితే నీ అంతం చూడ్డానికి. నన్నంత తక్కువగా అంచనా వేకు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఇక్కడే పాతేస్తాను. ఊరికే బెట్టిపోక లొంగిపో, బాగుపడతావు. నీ రక్తం కళ్ళ చూస్తాను, జాగ్రత్త. తగ్గవే, ఈ కేకలు అరుపులు నాకేం కొత్త కదే. ఎక్కడికి నా రంగమ్మకు అన్యాయం చేయకండి, నా రంగమ్మకు అన్యాయం చేయొద్దు. రంగమ్మ రంగమ్మ సుబ్బారావు తెలుపు తీయండి. సుబ్బారావు అన్యాయం బాబు ఇది. సుబ్బారావు తెలుపు తీయండి. సుబ్బారావు సుబ్బారావు అన్యాయం బాబు ఇది. సుబ్బారావు రంగమ్మ రంగమ్మ అమ్మో వెళ్ళిపోతా. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. హలో డాడీ, హ్యాపీ కంగ్రాచులేషన్. మొత్తానికి నా కోరిక నెరవేర్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. డాడీ, ఇలా ప్రతి తండ్రి కొడుకుల కోరికలు తీరుస్తూ ఉంటే తండ్రులు దేవుళ్ళు అవుతారు, కొడుకులు భక్తులు అవుతారు. నా పేరు ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతుంది. డాడీ, ఇంతకీ పెళ్లికు తగ్గ కనిపిస్తుందే. నీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. తొందరపడుకు, వస్తుంది. ఎవరో కాదు, మన ఆఫీసులో పనిచేసే రోజా. అవును, అదిగో. పెట్టిపోకే నువ్వు. ఆగు, ఇప్పుడైనా నిజం చెప్పు. నువ్వు రాణి కాసుల రంగమ్మవి, అవునా కాదా? అవును, రాణి కాసుల రంగమ్మనే. అయితే ఇంతకాలం రోజాగా నాటకం ఆడుతాం అన్నమాట. ఆడేలాగా ఆనాడు మీరే చేశారు. ఏమిట్రా, ఏమిటి గొడవ? డాడీ, మీరు దీన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదో చెప్పండి.
నువ్వు ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకునే దానివి. కూరగాయలు అమ్ముకునేదైనా కాయ కష్టం చేసుకునేదైనా పెళ్లికి పనికిరాదని ఎక్కడుంది? పేదాసారా తారతమ్యం మనకి లేదుగా. డాడీ, దీని సంగతి మీకు తెలీదు. దీని చరిత్ర చాలా ఉంది. ఆ చరిత్ర ఏమిటో వినిపించండి. నన్ను రెచ్చగొట్టకో. డాడీ, ఇది ఏ విధంగా మీకు తగింది కాదు. ఎందుకు కాదో వివరంగా చెప్పు. నేను చాలా కాలం నుంచి పరీక్షగా చూస్తున్నాను. ఈ అమ్మాయి నాకు అన్ని విధాలా నచ్చేటట్టు నటించింది. ఇది ఇది ఒట్టి మోసగత్త డాడీ. మోసగతినా? నా సంగతంతా తెలుసునన్నారుగా. నేను ఎవరినైనా మోసం చేశానా లేక ఎవరి చేతైనా మోసగింపబడ్డానా? కొంచెం దయతో చెప్తారా? నీ దబాయింపులు బుకాయింపులు నా దగ్గర కాదు. వెంటనే ఎక్కించి వెళ్ళిపో. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటే అలా మాట్లాడతావేమిట్రా? ఇది పెళ్లికి పని కాదు డాడీ. ఇది ఎంగిల్ చెప్పడం ఇస్తాకు. ఎవరెంగిలి చేశారో చెప్పండి. మాట్లాడగరా? చెప్పు. నాతో చెప్పిందని ప్రయత్నించకండి. మీరు ఇంకెవరిని చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీకు లేకపోవచ్చు, నాకు. నా పెళ్లి జరగడం అంటూ వస్తే ఈ అమ్మాయితోనే జరగాలి. డాడీ, ఈ రంగంలో మీరు పెళ్లి చేసుకోవడం పని కాదు. ఎందుకని? దీనిని అనుభవించాను. అలాగే ఇంకెంతమంది అనుభవించారు. బాగుంది. మీ మగవాళ్లకున్న పాడు బుద్ధి పాడు జబ్బు ఇది. నన్ను బలవంతంగా అనుభవించి నా జీవితాన్ని నాశనం చేశారు. పైగా నన్ను బరి తెగించి విచ్చలవిడిగా అందరితోనూ తిరిగినట్టు నింద మోపి అంత తేలిగ్గా మాట్లాడతారా? ఆడదాని సంగతి మీకు తెలీదు. అవునులే, అసలు ఆడదాని సంగతి మీకు తెలుసుంటే ఇంత నీచంగా మాట్లాడరు. మొదటిసారిగా ఎవరైతే తను అనుభవించారో వారికే జీవితాన్ని అర్పిస్తుంది, అంకితం చేస్తుంది, ఆరాధిస్తుంది. ఆయన నీడలోనే తనువు తెల్లార్చుకుంటుంది. కానీ మీ మగవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా పశువుల్లా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీలాంటి వాళ్ళ బలవంతాలకి బలైపోతున్న ఆడవాళ్ళు పుట్టింటికి అత్తింటికి నోచుకోకుండా పెళ్లి పెటాకులు లేకుండా సానికంపల పాలవుతున్నారు. తెగించిన వాళ్ళు, పిరికి వాళ్ళు నూతిలో పడో, పురి పోసుకొనో లేక విషయం ఇంకో చచ్చిపోతున్నారు. కొంతమంది ఆడదాన్ని అనుభవించినంత కాలం అనుభవించి నెల తప్పిన తర్వాత కనుమరుగైపోతున్నారు. దాంతో ఆడది రెక్కలు తెగిన పక్షిలా దిక్కులేనిదైపోతుంది. కొంతమంది ప్రేమించాను అంటూ తిరిగినన్నాళ్ళు తిరిగి తీరా పెళ్లి గొడవ వచ్చేసరికి తేలు కుట్టిన దొంగలా జారుకుంటున్నారు. దాంతో ఆడది జీవితం మీద విరక్తి పుట్టి ఏ కుంటోనో గుడ్డోనో కట్టుకుని దుర్భరమైన జీవితాన్ని భరిస్తుంది. ఈనాడు పచ్చని సంసారాలు కూలిపోయి భార్యాభర్తలు విడిపోవటానికి కారణం ఎవరు? మీలాంటి రసికులు, పోకిరి వాళ్ళు. కన్నె పిల్లలు లేచిపోయి ఒంటి మీద ఉన్న నగలన్నీ చెల్లుబడైపోయిన తర్వాత బజారు మనిషిగా తయారవటానికి కారణం ఎవరు? మీలాంటి జులాయి వాళ్లే. శీలాన్ని పోగొట్టుకొని సంఘానికి ముఖం చూపించలేక బ్రతికి నలుగురిలోనే తలెత్తుకోలేక ఆడపిల్లల ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం ఎవరు? మీలాంటి ప్రబుద్ధులే. మగవాడికి శీలంతో నిమిత్వం లేదు. ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. కానీ ఆడదానికి అలా కాదు. ఒక్కసారి శీలం పోతే వివాహానికి పనికిరాదు. సరే, దానికి ఒప్పుకుందాం. ఎవరైతే శీలాన్ని ఆనందంగా అనుభవించారో, ఆస్వాదించారో వారికి అర్థాంగి అవటానికి అభ్యంతరం ఏమిటి? అదే నా ప్రశ్న. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. చెప్పరా? చెప్పు. ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే కాదు, ఏ మగవాడు చెప్పలేడు.